అమెజాన్ కంపెనీ 14,000 ఉద్యోగాలు ఊస్ట్. అమెజాన్లో భారీ లే ఆఫ్స్. ఏఐకి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎంప్లాయీస్కు పంపిన మెమోలో స్పష్టం. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బేత్ గలెట్ వెల్లడి చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ చూడండి, ఇక ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత చాలామంది అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ. అమెజాన్ కంపెనీలో కూడా ఆఖరికి ఉద్యోగాలు 14,000 ఉద్యోగాలు. ఏఐ వచ్చిన తర్వాత మన వినాశనానికే అనేకమైనటువంటి టెక్నాలజీ మనం తెచ్చుకొని అనేకమైనటువంటి ఆలోచనతోని విష సంస్కృతిని పెంపొందించుకునేటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నాం. ఇలా ఏఐ రూపంలో అది కులం మతం ఏమీ ఉండదు. కానీ కొన్ని చోట్ల ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక పోస్ట్ రాశాను. నేను పొద్దున ఎఫ్బీలో పోస్ట్ పెట్టాను. చాలా వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్టు అద్దెకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అద్దెకి ఇవ్వడానికి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు, ఇల్లు అద్దెకి ఇవ్వడానికి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది చాలా అంటే చాలా బాధ అనిపించిన సంఘటన. చూడండి, ఒక పక్కన ఉద్యోగాలు పోతున్నాయి, మరో పక్కన భయంకర పరిస్థితి ఉంది. ఇది మాకు ఫేస్బుక్ దీనికి సంబంధించినటువంటి అంశం రాయడం జరిగింది. ఇగో ఇక్కడ రాసినటువంటి వాస్తవం. ఇది ఎఫ్బీలో ఉన్నటువంటి నాది 48 minutes ముందు నేను చేశాను. ఇక్కడ ఏఐ టెక్నాలజీ అమెజాన్ లాంటి కంపెనీ 14,000 ఉద్యోగాలను తీసి పక్కన పెట్టింది. ఏఐ టెక్నాలజీ వచ్చి ప్రపంచమంతా నిజంగా ఏఐ టెక్నాలజీలో ఉండే విధంగా వెసులుబాటు కల్పించుకుంటుంది. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాదు, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని చెప్పుకునేటువంటి సందర్భంలో హిందువులుగా చలమనయ్యేటువంటి క్రమంలోనే ఓటు బ్యాంకు వరకు వచ్చేసరికి హిందువులు అనేటువంటి తేడా ఉండదు. ఇల్లు రెంట్కి ఇచ్చే వరకు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మేము ఎస్సీ ఎస్టీలకు ఇయ్యము, బీసీలకు ఓసీలకు మాత్రం ఇస్తామని బోర్డులు పెట్టుకున్నటువంటి ఈ సంస్కృతి ఎవడిచ్చాడు ఈ భారతదేశంలో? దేనికోసం? చూడండి, ఒక పక్కన కులం చెప్పుతో కొట్టినట్టు వాస్తవం, కులం మట్టితో కాదు మనసుతో కొట్టిన గాయం, శరీరం కాదు ఆలోచన కాల్చిన మంట. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా మనిషి కులపు గోడల వెనక బందీ. జెండా మారింది, రాజ్యాంగం రాశారు, కానీ మనసు మాత్రం ఇంకా మనుస్మృతిలోనే ఉంది. కులం పేరు చెప్పగానే చదువు మర్చిపోతాడు బాసు, ఉద్యోగం మర్చిపోతాడు ఆఫీసరు, మానవత్వం మర్చిపోతుంది సమాజము. ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కులం అడుగుతారు, ఉద్యమం ఇవ్వడానికి కులం అడుగుతారు, పెళ్లి చేసుకోవడానికి కులం అడుగుతారు, కానీ చంపేటప్పుడు మాత్రం కులం మర్చిపోతారు. కులం ఎంత ఘోరంగా ఉందో చూడండి. అది ఒక దోపిడీ పద్ధతి, ఒక జాతిని బానిసగా ఉంచే ఆయుధం. బ్రాహ్మణుడు రాసిన వాక్యము, దళితుడు మోసిన శాపం. కానీ ఈరోజు ఆ కులం మోసిన చేతులు పుస్తకం పట్టుకున్నాయి. వారే న్యాయమూర్తులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, నాయకులు అయ్యారు. కులం నాశనం చేసే మొదటి అడుగు కూడా మొదలైంది. విద్య ప్లస్ స్వాభిమానం, ఐక్యత. కులం మనలో ఎంత స్లోగా మనలా ఆగం చేసిందో చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కులం అంటే మానవత్వానికి శవపేటిక. ఇప్పుడు సమయం వచ్చింది, కులం కాదు కులాన్ని చంపే ఆలోచన పుట్టించాలి. అప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్రం వస్తుంది. మీ డాక్టర్ బరిగెల శివ జేబిన్టీ ఫౌండర్ చైర్మన్. ఇక్కడ చూడండి, ఇక టూలెట్ బోర్డు, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఫ్యామిలీస్కి మాత్రమే. ఓకే, ఓన్లీ ఓసీసీ ఆర్ బీసీసీ. దీనికి ఏం కామెంట్ చేస్తారో చేసుకోండి. ఇక మనందరం హిందువులమే కదా, మనందరం మనుషులమే కదా. మరి అక్కడ ఎస్సీ ఎస్టీలు ఏం పాపం చేశారు, మైనారిటీలు ఏం పాపం చేశారు? వాడు స్పష్టంగా ఓసీకి బీసీకి మాత్రమే ఇస్తాను అనేటువంటి ఈ బోర్డులు ఎక్కడ చూసినా కూడా ఇలానే ఉన్నాయి. కరీంనగర్లో, పక్కన ఉన్నటువంటి కరీంనగర్లో, హైదరాబాద్లో కొన్ని చోట్లలో మాంసాహారం ఉన్న వాళ్ళకు మేము ఇల్లు ఇవ్వము, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వము, కిరాయిలు ఇవ్వము. మరి అలాంటప్పుడు ఈ రోడ్ల మీద ఎందుకు నడుస్తున్నారు? ఎస్సీ ఎస్టీలు కూడా ఈ రోడ్లు వేసిన వాళ్ళే కదా. ఇవాళ నువ్వు తినేటువంటి రైస్, నువ్వు తినేటువంటి తిండి, నువ్వు కూరగాయలు ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇచ్చినాయే కదా. ఎస్సీలు పండించినటువంటి పంటలు మరి నువ్వేం తింటున్నావు? ఎస్సీలు నడిచినటువంటి రోడ్డు మీద నువ్వెందుకు నడుస్తున్నావు? ఎస్సీలు పోయినటువంటి టెంపుల్ మీద నువ్వెందుకు టెంపుల్ పోతున్నారు? నీ ఇల్లు కట్టడానికి నీకు సంబంధించినటువంటి అన్ని పనులు చేయడానికి
ఎస్సీ ఎస్టీలు పని చేస్తేనే కదా నీ ఇల్లు శుభ్రమయ్యేది, ఎస్సీ ఎస్టీలు కడితేనే కదా నీ ఇల్లు ఉండేది. అలాంటి ఇండ్లకు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు మేము ఇండ్లు ఇవ్వము, మేము ఓసీలకు బీసీలకు ఇస్తామంటే ఎంత ఘోరాతి ఘోరమో చూడండి. ఇది మన తెలంగాణలో జరుగుతున్నటువంటి మనస్మృతి. నిజంగా చాలామంది మేధావులు అనుకుంటారు. దీని సమాధానం చెప్పాలంటే ఎవడు చెప్పడు. ఎందుకు ఇంత వివక్షత? 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక పక్కన ఏఐ టెక్నాలజీ వచ్చి వందలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ టెక్నాలజీ వచ్చి అనేకమైనటువంటి విశ్లేషణ, అనేకమైనటువంటి ఆ నాగరికతను పక్కన పెట్టేసుకొని అనేకమైనటువంటి టెక్నాలజీని అందిస్తూ సమాజంలో వేగవంతంగా పరిగెత్తేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో మరో పక్కన కులం పేరుతో దూషిస్తూ, కులం పేరుతో ఉద్యోగాలు ఇస్తూ, కులం పేరుతో మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తూ ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ఇలా కులం ఆధారంగానే జరుగుతున్నాయి, మతం ఆధారంగానే జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా సిగ్గు శరాలు ఉంటే బంద్ చేయండి, ఓటేసి బంద్ చేయండి. ఎవరి కోసం మనం దారాదత్తం చేస్తున్నాం? ఏ కులం కోసం మనం కొట్లాడుతున్నాం? ఏ మతం కోసం కొట్లాడుతున్నాం? ఏ రాజ్యాంగం కోసం మనం ఇంతగానో తపన పడుతున్నాం? ఏ వ్యవస్థలో బాగు చేయడం కోసం తపన పడుతున్నాం? ఇవాళ ఉన్నటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో అన్ని కులాలు కలిస్తేనే కదా ఇవాళ ఓటేసేది. ఓన్లీ ఒకే కులం కలిస్తే అక్కడ ఓట్లు పడతాయా? అన్ని కులాల దగ్గర పోయి ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నారు కదా. మరి అక్కడ హిందువులే కదా అందరూ. మరి కులం అడ్డు రావట్లేదా? కులం గోడలు దాటి వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నారు కదా. మరి అక్కడ మీకు అవమానం జరగట్లేదా? దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా మనం మారకపోతే చెప్పినుందే రాజ్యం అవుతుంది, చెప్పటందే రాజ్యం అవుతుంది, ఇష్టానుసారంగా చేసుడందే రాజ్యం అవుతుంది. నేను అది కూడా చెప్పాను. ఇగో గుడి దగ్గర మైక్లో దొంగలున్నారు జాగ్రత్త అని చెప్తారు, కానీ దేవుడు ఉన్నాడు భయపడొద్దని ఎవ్వడు కూడా చెప్పడు. గుడి దగ్గర మైకులలో పెద్ద పెద్ద మైకులు పెడతారు. ఆ తిరుపతి దేవస్థానం కానీ, వేములవాడ దేవస్థానం కానీ, యాదాద్రి దేవస్థానం కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, ఎక్కడైనా కానీ మైకులలో దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అంటారు. కానీ దేవుడున్నాడు జాగ్రత్త అని ఎవడు చెప్పడు, మైకులో చెప్పడు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండనియారట. ఎంత బాధాకరం చూడండి. గుడి దగ్గర మైకులో దొంగలున్నారు జాగ్రత్త. ఇవన్నీ సత్యాలు, నిజాలు చెప్తే ఎవరికి ఎక్కది. అందుకోసమే మహాత్మా జ్యోతిరావు పూలే కంచెలి, బాబాసాహెబ్ కాన్షీరామ్, గౌతమ్ బుద్ధుడు ఎన్నో ప్రయత్నాలు చేసి సమాజాన్ని మార్చడం కోసం, ఈ సమాజంలో ఈ వ్యవస్థను మార్చడం కోసం వాళ్ళ జీవితాలను తృణప్రణయంగా వదిలేసుకున్నటువంటి చరిత్ర మనది. ఈ భారతదేశంలో పుట్టడం, ఈ వ్యవస్థ మీద వాళ్ళు యుద్ధం చేసి అనేక సందర్భంలో అవమానాలు పడ్డటువంటి చరిత్ర మనది. కానీ మనకు ఈ మహనీయుల చరిత్ర మనకు అర్థం కాదు. మంచి మాటలు చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏఐ టెక్నాలజీ వచ్చింది, కథం ఆగమైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఏఐ టెక్నాలజీ వచ్చి ఏం చేసింది? 14,000 ఉద్యోగాలు అయితే తీసి పారేసింది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? మనకు కులం కావాలి. కులమే మనకు ఆయుధము. ఆ కులం ఉంటేనే మనకు బలము. ఆ కులం లేకపోతే మనం ఏమీ చెయ్యము. ఆ సందర్భంలోనే ఇంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము.